మిత్రులారా, మీరు ఎవరికో ఒక ఆత్మీయమైన ఉత్తరం రాస్తారు, లేదా మీకెవరో ఒక ఆత్మీయమైన ఉత్తరం రాస్తారు. మీ స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే ఉత్తరం అనేది ఒక ఆత్మీయ సంభాషణ, ఒక వ్యక్తిగత సంభాషణ. హఠాత్తుగా పోస్ట్ ఆఫీసులో ఎవరో కూర్చుని మీ ఉత్తరం తెరిచి చదివి అది మీకు పంపించవచ్చునా లేదా నిర్ణయించుకుంటే మీకు ఎలా ఉంటుంది? భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనే ఒక చట్టం ఆ పనే చేయబోతుంది. నిజానికి ఇది ఇవాళ కొత్త విషయమే కాదు, ఇంతకు ముందు నుంచి జరుగుతూ ఉన్నదే. కానీ కొత్త చట్టంలో ఏ మార్పులు ఉన్నాయి మనం ఒకసారి కొంచెం వివరంగా పరిశీలించవలసి ఉంది. మీ అందరికీ తెలుసు, మొన్న శీతాకాలం లోక్సభ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు 150 మంది సభ్యులను సస్పెండ్ చేసి బయటికి పంపించి అనేక బిల్లులు ఏ చర్చ లేకుండా వాటి మీద రాగల సందేహాలు, రాగల ప్రశ్నలు అన్నిటినీ తొక్కిపట్టి అనేక బిల్లులు తెచ్చారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్, జమ్మూ కాశ్మీర్ మీద 3 బిల్లులు, పోస్ట్ ఆఫీస్ బిల్, టెలికమ్యూనికేషన్స్ బిల్, ఎన్నికల కమిషన్ నియామక బిల్, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాల బిల్, 19 బిల్లులు ఒక్కుమ్మడిగా చట్టాలైపోయాయి. ఈ చట్టాలన్నిటి గురించి వివరంగా పరిశీలించవలసి ఉంది. కానీ ఇవాళ పోస్ట్ ఆఫీస్ బిల్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడో బ్రిటిష్ పాలనా కాలంలో 1866లో మొదటిసారి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనే ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టానికి 1882లో ఒక సవరణ చేశారు, 1896లో ఒక సవరణ చేశారు, 1898లో మరొక సవరణ చేశారు. ఆ చట్టమే ఇంతకాలంగా 125 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నది. ది ఇండియన్ పోస్ట్ ఆఫీసెస్ యాక్ట్ 1898 అంటారు. అది ఒక పెద్ద 77 సెక్షన్ల చట్టం, చాలా పెద్ద చట్టం. ఈ చట్టాన్ని ఇవాళ కొత్త ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం పాత వలసవాద అవశేషాలన్నింటినీ తుడిచేస్తాము, భారతీయ చట్టాలు తెస్తాము అనే ఒక గంభీరమైన మాటతో పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు ప్రవేశపెడుతున్నారు. అట్లా ది పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టబడింది. మొదట దీన్ని రాజ్యసభలో 2023 ఆగస్టు 10న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. తర్వాత శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 4న దాన్ని ఆమోదించారు. రాజ్యసభలో కూడా ఒకరో ఇద్దరో ఒకటో రెండో వాక్యాలు మాత్రమే మాట్లాడారు, చర్చ జరగలేదు. ఆ తర్వాత లోక్సభకు వచ్చింది ఆ బిల్. లోక్సభలో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేని, ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేని, ఆలోచించే వాళ్ళు ఎవరూ లేని లోక్సభలో అది ఆమోదం పొందింది. డిసెంబర్ 18, 2023న అది కొత్త చట్టంగా ది పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో చాలా మార్పులు చేశారు. అయితే ఈ చట్టం పాత చట్టమేమో 77 సెక్షన్లతో చాలా వివరమైన చట్టం కాగా, ఈ చట్టం మాత్రం అతి తక్కువ క్లాజులతో, సెక్షన్లు కూడా అనరు, 26, 24 క్లాజులతో ఇది అమల్లోకి వచ్చింది. దీంట్లో ఉన్న అనేక మార్పులతో పాటు ప్రధానమైన మార్పు, పవర్ టు ఇంటర్సెప్ట్, ఓపెన్ ఆర్ డిటైన్ ఎనీ ఐటమ్, ఎనీ లెటర్ అని కూడా అనలేదు వాళ్ళు. పోస్టల్ సర్వీసెస్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి బట్వాడా అవుతున్న, రవాణా అవుతున్న ఏ వస్తువునైనా, ఉత్తరం కావచ్చు, అది పార్సెల్ కావచ్చు, అది పత్రిక కావచ్చు, ఆ వివరాలు ఏమీ రాయలేదు. ఎందుకంటే చట్టాన్ని చాలా చిన్నదిగా చేశారు. ఒక 20 క్లాజులలో వాటిని సెక్షన్లు కూడా అనకుండా క్లాజులు అన్నారు. ఆ చట్టం తీసుకొచ్చారు. దాంట్లో క్లాజ్ 9 అనేది ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారికి ఏ వస్తువునైనా అడ్డుకునే, తెరిచి చూసే, ఆపివేసే అధికారాన్ని ఇచ్చింది. ఏ కారణం మీద వాళ్ళు ఈ పని చేయొచ్చు? 5 కారణాలు చెప్పారు. 1, రాజ్య భద్రత, ప్రభుత్వ భద్రత. ప్రభుత్వ భద్రత అంటే అధికారంలో ఉన్న పక్షం ప్రతిపక్షాల ఆలోచనలన్నింటినీ కూడా, భిన్న స్వరాలన్నింటినీ కూడా రాజ్య భద్రతకు ప్రమాదం అనొచ్చు. అంటే ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించుకునే, ఒకరికి ఒకరు ఉత్తరాలు రాసుకునే అలవాటునే పూర్తిగా రద్దు చేయొచ్చు. 2వ అంశం, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్. ఇది చాలా విచిత్రమైన విషయం. విదేశాలతో, విదేశీ ప్రభుత్వాలతో భారతదేశానికి ఉన్న మైత్రీ సంబంధాలకు భగ్నకరమైనది అని ప్రభుత్వం భావిస్తే దాన్ని రద్దు చేయొచ్చు. ఉదాహరణకి ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో
పాలస్తీనాను సమర్థించే వాళ్ళు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. దాని గురించి పత్రికల్లో వ్యాసాలు వస్తున్నాయి, ఉత్తరాలు రాసుకోవచ్చు, అటువంటి సమాచారం ఏదైనా పంపొచ్చు. పంపిస్తే ఇజ్రాయెల్ ఒక స్నేహ దేశం కాబట్టి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దీనిలో ఏమన్నా ఉంటే దీన్ని ఆపేస్తున్నాము అని ప్రభుత్వం ఆపేయచ్చు. అంటే ఒక రకంగా దేశంలో చర్చ, సంభాషణ లేని స్థితిని కల్పించడానికి, ఒక శ్మశాన నిశ్శబ్దాన్ని వ్యాపింపజేయడానికి ఈ చట్టం పనిచేస్తుంది. పబ్లిక్ ఆర్డర్, ప్రజా భద్రత. అసలు ప్రజా భద్రతను ప్రభుత్వం నిర్ణయించగలదా? ప్రభుత్వం నిర్వచించగలదా? ప్రజా భద్రత అని తన ఇష్టం కాని అంశాన్నల్లా ప్రజా భద్రతకు భంగకరం అని అంటూ ఉన్నది గత 75 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఆ పనులు చేశాయి. పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ, ప్రజా భద్రత, ప్రజా రక్షణ, ఈ రెండు నిజానికి వేరువేరు కాదు, వాళ్ళు రాస్తారు. కానీ ఈ 5 కారణాల మీద ఏ ప్రభుత్వాధికారి అయినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన పోస్ట్ అంతా చూసి ఈ పోస్ట్లో ఇది ఫలాని ప్రత్యేకమైన ఐటమ్, ప్రత్యేకమైన ఉత్తరం ఈ 5 కారణాలకు వర్తిస్తుంది కాబట్టి దీన్ని నేను తెరిచి చదవచ్చు, దీన్ని ఆపేయవచ్చు, దీన్ని చిరునామాదారుకు చేరకుండా ఉండేలా చూడొచ్చు అనే అధికారాన్ని కొత్త పోస్టల్ బిల్ ఇచ్చింది. నిజానికి పాత చట్టంలో కూడా సెక్షన్ 26 అనే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇటువంటి పవర్ టు ఇంటర్సెప్ట్, పవర్ టు ఓపెన్, పవర్ టు డిటైన్ అనేది లేదు. అయినా చివరికి పంపించాలి అని పాత చట్టం రాసింది, వలసవాద చట్టం రాసింది. కానీ వలసవాద చట్టం ఈ సెక్షన్ 26 రాస్తూనే దానికి 2 పరిమితులు విధించింది. మొట్టమొదటిది, ఏ ఉత్తరాన్నైనా, ఏ ఐటమ్నైనా, ఏ పార్సెల్నైనా ఆపడానికి ఒక లిఖిత పూర్వక ఆజ్ఞ ఉండాలి. సంబంధిత అధికారి చేత ఒక లిఖిత పూర్వక ఆజ్ఞ ఉండాలి. ఈ లిఖిత పూర్వక ఆజ్ఞలో నువ్వు చెప్పిన కారణాలు సరైనవి కావు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబుగా ఇంకా పై స్థాయిలో ఉన్న ప్రభుత్వాధికారి రిలవెన్సీ ఉంది, దీనికి సంబద్ధత ఉంది అని ధృవపత్రం ఇవ్వాలి. అంటే మామూలుగా పార్లమెంటరీ ప్రజాస్వామిక సంప్రదాయంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారం దుర్వినియోగం అవుతుందేమో అనే అనుమానం ఉంటే దాని మీద చెక్ పెడతారు, బ్యాలెన్స్ పెడతారు. ఇటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏమీ లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా చట్టం ఎవరి పోస్టును మాత్రమే కాదు, ఉత్తరాలను మాత్రమే కాదు, పార్సల్స్నైనా పత్రికలనైనా అడ్డుకునే అధికారం తెచ్చింది. అట్లాగే దాని నుంచి ఇంకా కొన్ని ఇతర మార్పులు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. రెండో ప్రధానమైన మార్పు, పోస్టల్ సర్వీసుల ద్వారా నాకు అందవలసిన సేవ అందలేదు అని ఇదివరకు ఎవరైనా ఒక కోర్టుకు పోయే అవకాశం ఉంది, లేదా కన్జ్యూమర్ కోర్టుకు పోయే అవకాశం ఉంది. అటువంటి ఒక సౌలభ్యం గతంలో ఉండేది. కొత్త చట్టం నో లయబిలిటీ విత్ రిగార్డ్ టు సర్వీస్. ఒకవేళ సర్వీస్ ఇవ్వకపోతే, మీరు ఒక ఉత్తరం పోస్ట్ చేస్తారు, లేదా మీరు మనీ ఆర్డర్ చేస్తారు, మీరు పార్సల్ చేస్తారు, అది అందలేదనుకోండి, అందకపోతే ఎవరు బాధ్యులు గారు, బాధ్యత లేదు. నాకు ఒక ఉత్తరం రాలేదు, నాకు ఒక పార్సెల్ రాలేదు, నాకు ఒక పత్రిక రాలేదు, ఈ సర్వీస్ వీళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అని ఇదివరకు కోర్టుకైనా కన్జ్యూమర్ కోర్టుకైనా వెళ్ళే అవకాశం ఉండింది. ఇప్పుడు కొత్త చట్టం నో లయబిలిటీ, సర్వీస్ సక్రమంగా ఉందా లేదా అని ఎవరు ప్రశ్నించే అధికారం లేదు, ప్రశ్నకు జవాబు చెప్పే బాధ్యత లేదు అని కొత్త చట్టం రాస్తున్నదంటే గాలిలో దీపం పోస్టల్ సర్వీస్. మేము పోస్టల్ సర్వీస్ వాడుతున్నాము అని సగర్వంగా చెప్పుకునే ఒక దేశం రేపటి నుంచి పోస్టల్ సర్వీస్ గాలిలో దీపం మేము వేస్తాం, అది అందొచ్చు అందకపోవచ్చు అనే స్థితి వస్తుంది. మూడోది, 1898 నుంచి పోస్టల్ సర్వీసెస్, ప్రజల మధ్య సమాచార సంబంధాలు, ఇవి ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వానికి పూర్తి గుత్తాధికారం ఉంది, మరొకరికి ఉండడానికి వీల్లేదు అని ఉండేది. 1992 తర్వాత కొరియర్ సర్వీసులు వచ్చాయి. కొన్ని రకాల పోస్టల్ సర్వీసెస్, కొన్ని రకాల కమ్యూనికేషన్ సర్వీసెస్ బయటి సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వచ్చు అని అన్నారు. ఇప్పుడు ఈ చట్టం నో ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ టు ద గవర్నమెంట్, పోస్టల్ సర్వీసులు ప్రభుత్వ అధీనంలో మాత్రమే ఉండాలి అనే ప్రత్యేక అధికారం ఏమీ లేదు. అంటే రేపటి నుంచి క్రమక్రమంగా కొరియర్ సర్వీసులను పెంచి అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు కూడా ఉన్నాయి, అవి వచ్చి భారత పోస్టల్ సర్వీస్, ఇప్పటికే భారత పోస్టల్ సర్వీస్లో విపరీతంగా ఉద్యోగుల తొలగింపు జరిగింది, అవసరమైనంత మంది ఉద్యోగులు లేరు. పోస్టల్ సర్వీసును ప్రభుత్వమే బలహీనం చేసి రద్దు చేసే దిశగా నడుస్తూ ఉంది. ఈ చట్టం అసలు పోస్టల్ సర్వీస్ అనేది బహుశా 1 దశాబ్దం తర్వాత, 2 దశాబ్దాల తర్వాత భారతదేశంలో కనుమరుగయ్యే స్థితి తెస్తుంది.
4వ అంశం, ఇంతవరకు ప్రభుత్వం పోస్టల్ సర్వీస్ అనేది ఒక ప్రజా సంక్షేమ సర్వీస్ కాబట్టి ప్రజా సంక్షేమం కోసం ధరలు ఎట్లా నిర్ణయించాలి, కార్డు ధర, నిజానికి కార్డు ప్రింట్ అయిన ధర కన్నా కూడా తక్కువ ధర, అట్లాగే మనీ ఆర్డర్, అట్లాగే ఇతర పోస్టల్ సర్వీసులు, అనేక పోస్టల్ సర్వీసులు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సబ్సిడైజ్ చేసిన ధరలకు ప్రజల సంక్షేమం కోసం ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ చట్టం ప్రభుత్వం జోక్యం చేసుకోదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ అనే ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారి పర్యవేక్షణలో ఈ సంస్థ, ఈ సేవలు నడుస్తాయి. డైరెక్టర్ జనరల్కు పూర్తి అధికారం ఉంది. టారిఫ్ నిర్ణయించే అధికారం, స్టాంపుల ధరలు నిర్ణయించే అధికారం, సర్వీసుల ధరలు నిర్ణయించే అధికారం డైరెక్టర్ జనరల్కే ఉంటుంది. ప్రజా సంక్షేమం సంగతి పట్టించుకోనక్కర్లేదు అని కొత్త చట్టం చెప్తుంది. సరే, ఈ 3 అంశాలు రానున్న క్రమంలో బహుశా సంపన్నులకు, ప్రైవేట్ ఏజెన్సీలకు ఉపయోగకరమయ్యేవి కావచ్చు. కానీ ప్రధానమైనది వ్యక్తుల గోప్యతా హక్కు. ఇటీవలనే సుప్రీంకోర్టు వ్యక్తులకు తమ వ్యక్తిగత అంశాలను, సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంది అని ఒక తీర్పు ఇచ్చింది. ఇవాళ ఈ గోప్యతా హక్కును ఈ చట్టం రద్దు చేస్తుంది. ఇటువంటి పనే 1986లో జరిగింది. అది కూడా తెలుసుకోవడం కొంత ఆసక్తికరంగా ఉంటుంది. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత రాజీవ్ గాంధీ మొదట తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యాడు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఆయనకు 542 స్థానాల్లో 400 స్థానాలు వచ్చాయి. మితిమీరిన అధికారం. ఆ అధికారంతో అనేక చట్టాలు తెచ్చాడు. వాటిలో భాగమే 1986లో ఆయన ఇండియన్ పోస్ట్ ఆఫీసెస్ అమెండ్మెంట్ బిల్ 1986 అని ఒకటి తెచ్చాడు. అంటే పాత బ్రిటిష్ 1898 చట్టంలో కొన్ని సవరణలు చేయదలిచాడు. ఏం సవరణలు? సరిగ్గా ఇప్పుడు చెప్పిన ఇంటర్సెప్షన్. ఎవరి ఉత్తరాలైనా చదవచ్చు, చదవడానికి ప్రభుత్వానికి అధికారం, ప్రభుత్వ అధికారులకు అధికారం ఉంది. దానికి లిఖిత ఆజ్ఞ అవసరం లేదు, దానికి ఏ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండవు అని ఆయన ఒక చట్టం తెచ్చాడు. 1986లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో విపరీతమైన మెజారిటీ ఉంది కాబట్టి బిల్ పాస్ అయిపోయింది. కానీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. అనేక ప్రతిపక్ష పార్టీలు, అనేక మంది మేధావులు ఇటువంటి వ్యక్తిగత గోప్యతా హక్కును భగ్నం చేసే, ఉల్లంఘించే అధికారం ప్రభుత్వానికి లేదు అని రాశారు. పోస్టల్ మార్టం అని వరవరరావు గారు ఒక అద్భుతమైన కవిత రాశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసన కూడా అర్థమై రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఈ బిల్లు మీద, ఈ బిల్లును లోక్సభ ఆమోదించినప్పటికీ, పార్లమెంట్ ఆమోదించినప్పటికీ సంతకం చేయలేదు. రాజ్యాంగంలోని అధికరణం 74 ప్రకారం ఏ బిల్ అయినా పార్లమెంట్లో పాస్ అయి రాష్ట్రపతి దగ్గరికి పోవాలి. రాష్ట్రపతి సంతకం పెడితేనే అది చట్టం అవుతుంది. రాష్ట్రపతి సంతకం పెట్టకపోయినా రాష్ట్రపతి దానిలో ఈ మార్పులు చేయండి, ఈ సూచనలు చేస్తున్నాను అని వెనక్కి పంపిస్తే, ఆ వెనక్కి పంపించి మళ్ళీ పార్లమెంటు చర్చించి ఆ సూచనలన్నింటినీ బేఖాతరు చేసి మళ్ళీ యథాతథంగా వెనక్కి పంపినా అది చట్టం అయిపోతుంది. ఇది రాజ్యాంగ అధికరణం. దీనిలో మార్పులు చేయండి అని వెనక్కి పంపిస్తే, మార్పులు చేయకుండానే వాళ్ళు వెనక్కి పంపిస్తే మళ్ళీ ఇది చట్టం అయిపోతుంది అని జ్ఞాని జైల్ సింగ్ ఏం చేశారంటే దాన్ని అసలు వెనక్కి పంపించకుండా, దాని గురించి మాట్లాడకుండా పెండింగ్ పెట్టారు. 86లో పాస్ అయిపోయిన బిల్లు 89లో ఆ ప్రభుత్వం పడిపోయే వరకు, ప్రభుత్వపు పదవీకాలం అయిపోయే వరకు సంతకం కాలేదు, వెనక్కి రాలేదు. అట్లా పోస్టల్ చట్టం కాకుండా ఆగిపోయింది. 1990లో వచ్చిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది. సరిగ్గా అదే నిబంధనలతో, అవే ఆంక్షలతో, అదే రకమైన పత్తేదారి గూఢచార వ్యవస్థతో దేశంలో ప్రతి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, తోటి మనిషితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసుకునే ఒక గూఢచార వ్యవస్థ 40 ఏళ్ల కింద ఓడిపోయింది. కానీ ఇవాళ ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి, లేకుండా చేసి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. కాబట్టి రేపటి నుంచి మీరు ఎవరికైనా ప్రేమగా, స్నేహంగా, ఆత్మీయంగా ఒక సందేశం పంపితే ఆ సందేశం వాళ్ళకు చేరుతుందనే నమ్మకం లేదు. చేరే లోపల అది సెకండ్ హ్యాండ్ అవుతుంది, మరెవరో చూస్తారు. మరెవరో చేతులతో అశుభ్రమైన ఆ సందేశం చివరికి మీరు చేర్చదలుచుకున్న చోటికి అందితే అందుతుంది, లేకపోతే లేదు.